హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రంగన మిలిటరీ హోటల్‌కైతే వచ్చాననమాట. సో, ఇది 7థ్ బ్లాక్ జేఆర్ నగర్‌లో అయితే మనకి ఇది లొకేట్ అయి ఉంటుంది. సో, మనకు బెంగుళూరులో చాలా రకాల మిలిటరీ హోటల్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. అందులో ఈ రంగన్న మిలిటరీ హోటల్ అనేది ఒక రకం. సో, మనం ఎంటర్ అయితే అయిపోయామనమాట. సో, ఇక్కడ మీరు యాంబియన్స్ అయితే చూసుకోవచ్చు. సో, అంతగా ఫ్యాన్సీగా అయితే ఉండదనమాట. సింపుల్‌గా, క్లీన్‌గా, నీట్‌గా నార్మల్ టేబుల్స్ వేసి చైర్స్ అయితే ఉంటుందనమాట. సో, అంత ఫ్యాన్సీగా లేదు. బట్ స్పేషియస్‌గా ఉంది. పెద్దది. బట్ స్టిల్ అప్పటికి కూడా జనాలు చాలా మందయితే ఉన్నారు. వెయిటింగ్ పీరియడ్ చాలా అయితే ఉంది. సో, ఫైనల్‌గా మాకైతే ఒక సీట్ దొరికిందనమాట. సో, ఇంక లేట్ చేయకుండా ఇక్కడ మీరు మెనూ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ రంగన్న మిలిటరీ హోటల్ మెన్యూ. సో, నాన్ వెజ్ అండ్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది. సో, ఇక్కడ డ్రింక్స్ అవైలబుల్‌గా లేవనమాట. సో, డ్రింకింగ్ నాట్ అలౌడ్. సో, ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మెన్యూ అయితే మీరు ఒకసారి పాస్ చేసి ఏమేమి ఐటెమ్స్ ఎంతెంత ప్రైస్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఏమేమి ఐటెమ్స్ ఉన్నాయో కూడా చూసుకోవచ్చు. సో, ఇంకా మేమైతే ఫస్ట్ మటన్ చాప్స్ అయితే ఆర్డర్ చేసామనమాట. సో, చూసుకోవచ్చు క్వాలిటీ, క్వాంటిటీ. ఇంకొంచెం సేపట్లో దీన్ని టేస్ట్ చేద్దాం. అంతేకాకుండా బోటి కర్రీ కూడా మేమైతే ఆర్డర్ ఇచ్చామనమాట. నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాము ఈ మిలిటరీ హోటల్‌కి. సో, మిలిటరీ హోటల్‌కి వెళ్ళినప్పుడు ఇవన్నీ టేస్ట్ అయితే చేసామనమాట. సో, ఇంకా నెక్స్ట్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. మన లిస్ట్‌లో యాడ్ ఉన్నాయి. ఇవన్నీ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సో, మనకైతే రెడీ అయిపోయింది. మన ప్లేట్ వస్తుంది. సో, ప్లేట్‌లో మనకి జస్ట్ ఒక బేసిక్ కర్రీ అండ్ దాంతో పాటుగా రైతా కర్రీ అయితే ఇస్తారు. సో, మేమైతే మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. సో, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎంత క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎలా ఉందో అని. సో, టేస్ట్ అయితే ఇంకొంచెం సేపట్లో చూసి చెప్తాను. సో, నాకైతే ఈ బిర్యానీ కొంచెమే అనిపించిందనమాట. సో, కొంచెమే ఇచ్చారనిపించింది. క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది. సో, పీసెస్ కూడా మనకి ఒక 3-4 పీసెస్ అయితే వచ్చాయి. ఆ పీసెస్ కూడా ఓకే. కొంచెం హార్డ్‌గా ఉంది. మరీ అంత సాఫ్ట్‌గా లేదు. ఓకే. సో, ఓవరాల్‌గా ఇలా అయితే ఉంది. కొంచెం ఈ స్టైల్‌లో అయితే ఉంటుందన్నమాట. అంతేకాకుండా మేమైతే చికెన్ కబాబ్ కూడా ట్రై చేసాము. సో, ఆల్మోస్ట్ మనకి 6 పీసెస్ అయితే కబాబ్ అయితే ఇస్తున్నారనమాట. సో, ఇంక లేట్ చేయకుండా టేస్ట్ అయితే చేసేద్దాం. మేము ఫస్ట్ అయితే మటన్ బిర్యానీ టేస్ట్ చేసాము. సో, మటన్ బిర్యానీ అయితే చాలా బాగా అనిపించింది. చాలా స్మూత్‌గా ఉంది. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. సో, మటన్ బిర్యానీ అయితే ట్రై చేసాము. అండ్ పీస్ కూడా ఓకే. చాలా బాగా అయితే కుక్ అయిందనమాట. సో, ఓవరాల్‌గా మటన్ బిర్యానీ చాలా బాగుంది. సో, నెక్స్ట్ ఐటెమ్ మేము రైస్ అండ్ మటన్ చాప్స్ అయితే మేము ఆర్డర్ పెట్టుకున్నాము. సో, మటన్ చాప్స్ ఇంకొక ప్లేట్ తీసుకొని సో, రైస్‌లోకి అయితే తీసుకున్నాం. అంతేకాకుండా వాటితో పాటు రసం అయితే ఇస్తారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎటువంటి చార్జెస్ అయితే లేదు. సో, ఇవి ఇంకా మనం మటన్ చాప్స్ టేస్ట్ చేసాం. సో, ఇది గ్రేవీ అనమాట. సో, వైట్ రైస్‌లో ఎక్స్‌ట్రా మిగిలితే కలుపుకునే దానికి. సో, మేమైతే నెక్స్ట్ కబాబ్ ట్రై చేసాం. కబాబ్ అయితే వరస్ట్‌గా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు కబాబు. సో, రికమెండ్ అయితే చేయను. కబాబ్స్ అయితే మీరు ఈ హోటల్‌లో ఆర్డర్ చేసుకోవద్దండి. ఓకేనా? సో, కబాబ్ టేస్ట్ అయితే అస్సలు బాగలేదు. అండ్ మటన్ బిర్యానీ ఒకటే బాగుంది. దాంతో పాటుగా రిమైనింగ్ ఐటెమ్స్ అన్నీ మటన్ ఐటెమ్స్ కొన్ని ఓకేగా ఉన్నాయి. సోగా ఉన్నాయి. యావరేజ్‌గానే ఉన్నాయి. అంత ఎక్స్ట్రార్డినరీ నాకైతే ఏమనిపించలేదు. రసం బాగానే ఉంది. రిమైనింగ్ ఐటెమ్స్ అన్నీ ఓకేగా ఉన్నాయన్నమాట. సో, మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. మటన్ బిర్యానీ ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇంకా మనం ఈ హోటల్ ఎక్కడుందో అడ్రెస్ డీటెయిల్స్ అవన్నీ మీకు కంప్లీట్‌గా మెన్షన్ చేస్తాను. అంతేకాకుండా వీళ్ళు మనకి కార్పొరేట్ బాక్స్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీకు ఏదైనా టీమ్స్ ఉన్నప్పుడు ఇలా మీరు బాక్స్ బుక్ చేసుకోవచ్చు. సో, గైస్ మిలిటరీ హోటల్ గురించి చెప్పాలంటే సో, యాంబియన్స్ అంతా ఓకే. నార్మల్‌గానే ఉంది. లేకపోతే హైఫైగా ఏం లేదు. మిలిటరీ హోటల్ ఎలా ఉందో అలానే ఉంది. కానీ సర్వీస్ అయితే నాకు అంతగా నచ్చలేదు. సో, వెళ్ళినప్పుడు వాళ్ళు అంత రెస్పెక్ట్‌గా, అంత ఫాస్ట్‌గా అయితే మనకైతే సర్వీస్ చేయడం లేదు. చాలా లాగ్ చేస్తున్నారు. చాలా డిలే చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంకా ఫుడ్ విషయానికొస్తే మటన్ బిర్యానీ అయితే బాగుంది. మటన్ బిర్యానీ తప్ప రిమైనింగ్ ఐటెమ్స్ అన్నీ కూడా యావరేజ్‌గానే ఉన్నాయి. అంత ఎక్సలెంట్‌గానే ఏం లేవు గానీ సో, చాలా యావరేజ్‌గా ఉన్నాయి. చికెన్ కబాబ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో, మటన్ ఐటెమ్స్ అన్నీ కొంచెం బాగున్నాయన్నమాట. సో, ఓవరాల్‌గా అయితే జస్ట్ మటన్ బిర్యానీ కోసం అయితే వెళ్ళొచ్చు. అంతకుమించి ఏం లేదు. యాంబియన్స్ ఓకే. అండ్ అంతే కాకుండా సర్వీస్ కూడా అంతగా ఏం లేదు. సో, ఓవరాల్‌గా ఓకే. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హోటల్‌లో వెళ్ళి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. బాయ్.